ప్రజలకు సృష్టికర్త అయిన అల్లాహ్ ఇచ్చినటువంటి ఈ 2 వరాలను, ఈ 2 అనుగ్రహాలను వృధా చేస్తూ తీర్పు దినం రోజు ఆదం సంతానం ఎవరైతే ఉన్నారో వారి పాదాలు కదలకుండా ఉంటాయి. ఎప్పటి వరకు? 5 ప్రశ్నలకు సమాధానం చెప్పేంత వరకు. ప్రస్తుత కాలంలో అనేక మంది యువకులు అపమార్గంలోకి వెళ్తున్నారు. ఇఖామతే దీన్, ధర్మాన్ని స్థాపించాలి అని అనేక మంది చాలా వేగంగా యువకుల్ని అపమార్గంలోకి తీసుకువెళ్తున్నారు. ఈ పూర్తి ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ ఒక లక్ష్యం అనేది, ఆ లక్ష్యం తెలియని కారణంగా కొంతమంది, లక్ష్యం తెలిసిన ఆచరించని కారణంగా మరికొంతమంది వారి యొక్క సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. మరి మన లక్ష్యం ఏంటి? వల్లాహు యహ్దీ మన్ యషాఉ ఇలా సిరాతిన్ ముస్తఖీమ్. ఇన్నల్ హమ్దలిల్లాహి నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహి వ నౌజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముజిల్ల లహు వ మన్ యుజ్లిల్హు ఫలా హాదియ లహు వ నష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వ నష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అమ్మా బాద్ ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్ వ ఖైరల్ హదీ హదీ ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం వ షర్రల్ ఉమూరి ముహదసాతుహా వక్కుల్లు ముహదసతిన్ బిదా వక్కుల్లు బిదాతిన్ జలాలా వక్కుల్లు జలాలతిన్ ఫిన్నార్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. యా అయ్యుహల్లజీన ఆమను తఖుల్లాహ హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. రబ్బి ఇష్రహ్ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహలుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. రబ్బి జిద్ని ఇల్మా, రబ్బి జిద్ని ఇల్మా, రబ్బి జిద్ని ఇల్మా. సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయా కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలం లేనివాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడిగా, స్నేహితుడిగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు, కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలరా, సోదరిమణులారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మరొకసారి మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. ఈరోజు నేను మీ ముందు ప్రస్తావించబోయేటటువంటి, చర్చించబోయేటటువంటి అంశం ఏమిటి? ఈ ఆధునిక యుగంలో యువతకు ఉన్నటువంటి అలవాట్లు మరియు ధార్మిక మార్గదర్శకత్వం. ఈ అంశాన్ని చర్చకు తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే, మనం పరిశీలన చేస్తే పూర్తి ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ రాజ్యమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ సమాజమైనా, ఏ కుటుంబమైనా సరే దాని యొక్క వెన్నెముక ఏమిటి అంటే యువకులు, యువత. వారు స్త్రీలైనా అవ్వచ్చు, పురుషులైనా అవ్వచ్చు. ఈ యువత ఎవరైతే ఉంటారో వారే అన్నిటికీ కూడా వెన్నెముక. కానీ మనం పరిశీలన చేసామనుకోండి, ప్రస్తుత ఆధునిక యుగంలో ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరూ కూడా యువతులను టార్గెట్ చేస్తూనే అన్ని పనులు చేస్తున్నారు. కొంతమంది స్వలాభం కోసము, మరికొంతమంది రాజకీయ లబ్ధి కోసము, మరికొంతమంది వారి వ్యాపారాల్లో లాభం సంపాదించడానికి లేదా ధనం సంపాదించడానికి, మరికొంతమంది సమాజంలో వారి యొక్క పేరు ప్రతిష్టలు నిలవడానికి. ఇలా ప్రతి ఒక్కరూ కూడా యువకులను టార్గెట్ చేస్తూ యువకులను ఎక్కువగా మార్గభ్రష్టత్వంలోకి తీసుకువెళ్తున్నారు.
మరి ఇలాంటి సందర్భంలో ఈ ఆధునిక యుగంలో మనము ఏ విధంగా మనల్ని మనము కాపాడుకోవాలి, మన కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవాలి అనేది అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న. అందులో మరీ ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో, యువత ఎవరైతే ఉన్నారో, వారు స్త్రీలైనా అవ్వచ్చు, పురుషులైనా అవ్వచ్చు, వారిని కూడా మనము ధార్మికంగా ఎలా మార్గదర్శకత్వం వహించాలి అనేది నేటి మన అంశం. మనం పరిశీలన చేశామనుకోండి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాహు అన్హు వారి కథనం, బుఖారీ షరీఫ్ యొక్క హదీస్, నియమతాన్ మక్బూలున్ ఫీహిమా కసీరుం మినన్నాస్ అస్సెహతు వల్ ఫరాగ్. ప్రజలకు సృష్టికర్త అయిన అల్లాహ్ ఇచ్చినటువంటి రెండు ముఖ్యమైనటువంటి వరాలు ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం మంది, కసీరం మినన్నాస్, ఎక్కువ శాతం మంది ఏం చేస్తారు అంటే ఈ రెండు వరాలను, ఈ రెండు అనుగ్రహాలను వృధా చేస్తూ ఉంటారు. ఏమిటా రెండు అంటే, మొట్టమొదటిది అస్సెహతు, ఏదైతే ఆరోగ్యం మనకు దొరికిందో ఆ ఆరోగ్యాన్ని. రెండు వల్ ఫరాహ్, ఏదైతే సమయం మనకు దొరికిందో ఆ సమయాన్ని. ఈ రెండింటినీ కూడా అతి ఎక్కువ మంది దుర్వినియోగం చేస్తూ ఉంటారు. ఈ రెండు విషయాలు మనం పరిశీలన చేస్తే చూడండి, మనము యవ్వనంలో ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఆరోగ్యం జరుగుతుంది? మనము కేవలము అశ్రద్ధ కారణంగా, మన ఆరోగ్యాన్ని పట్టించుకోని కారణంగా అనేక మంది యవ్వనంలో ఎంత ఆరోగ్యంగా ఉంటారో వయసు పైపడే కొద్దీ వారికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే సమయం, ఈ సమయం కూడా మనకు యవ్వనం ఎక్కువ సమయం దొరుకుతుంది. ఆ సమయాన్ని మనం ఏం చేస్తాము? వృధాగా కాలక్షేపం చేస్తూ ఉంటాము. ఎలాంటి పనికి వచ్చే విషయాలు ఏమీ ఉండవు. అలా మనం వృధా చేస్తుంటాము సమయాన్ని. కానీ ఒకవేళ ఎవరైనా సరే వారు ఈ రెండు విషయాలు, ఆరోగ్యము మరియు సమయము, ఈ రెండు విషయాల్ని కలిపి వారు సద్వినియోగం చేసుకుంటే సుబ్హానల్లా, వారు అనేక ప్రయోజనాలు పొందుతారు. వారు ఇహలోకంలోనూ ప్రయోజనాలు పొందగలుగుతారు, పరలోక పరంగా కూడా ప్రయోజనాలు పొందగలుగుతారు. కానీ ఎక్కువ శాతం మంది ఏం చేస్తుంటారంటే ఈ రెండింటిని దుర్వినియోగం చేస్తుంటారు. మనము పరిశీలన చేశామనుకోండి, ప్రపంచంలో అనేక మంది యువకులు విఫలమవుతున్నారు. ఎందుకని విఫలమవుతున్నారు? అది ప్రాపంచిక పరంగానైనా సరే, ఆఖిరత్ పరలోక పరంగానైనా సరే. అంటే వారు ఈ రెండు అనుగ్రహాల్ని సద్వినియోగం చేసుకోవటం లేదు. వారి దగ్గర ఏదైతే చాలా విలువైనవి ఉన్నాయో వాటిని ఇచ్చేసి ఎందుకు పనికిరాని వాటిని తిరిగి తీసుకుంటున్నారు. ఇది ఏదైనా వివేకం ఉన్నటువంటి వారు చేసే పనా? ఎంత మాత్రమే కాదు. మీ దగ్గర విలువైనవి ఉన్నాయి. ఏమిటవి? ఆరోగ్యము మరియు సమయము. ఈ సమయాన్ని, ఆరోగ్యాన్ని వృధా చేయమాకండి. అలాగే మరికొంతమంది ఎందుకు చేస్తారు? వారు ఎందుకు పుట్టించబడ్డారో కూడా వారికి తెలియని కారణంగా ఈ రెండు వస్తువులు వృధా అవుతూ ఉంటాయి. ఎవరైతే ఇలా వృధా చేస్తూ ఉంటారో తమ ఈ రెండు అనుగ్రహాల్ని ఈ వృధా చేసిన తరువాత వారు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ వారిని ఈ విధంగా ప్రశ్నిస్తాడు, అఫహసిబ్తుం అన్నమా ఖలఖనాకుం అబసా వ అన్నకుం ఇలైనా లా తుర్జవూన్. సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తాడు, మేము మిమ్మల్ని ఏదో ఆషామాషిగా కాలక్షేపం కోసం పుట్టించామని అనుకుంటున్నారా? మళ్ళీ మీరు తిరిగి మా దగ్గరికి మరలి రావడం అనేది జరగదు అని అనుకుంటున్నారా? ఎంత మాత్రము కాదు. మేము మిమ్మల్ని ఒక లక్ష్యం కోసం పుట్టించాము. మిమ్మల్ని మా దగ్గర నుంచి ఈ ఇహలోకంలోకి పంపించాము. తిరిగి మీరు మళ్ళీ మా దగ్గరికి, అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ వద్దకు మరలిపోవలసి ఉంది. ఈ ప్రశ్న రేపు తీర్పు దినం రోజు, ఆఖిరత్ రోజు, పరలోకంలో సృష్టికర్త అయిన అల్లాహ్ వారిని ప్రశ్నిస్తాడు, మిమ్మల్ని ఎంత మాత్రం కూడా వృధాగా పుట్టించలేదు అని. సుబ్హానల్లాహ్. మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే ఈ పూర్తి ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ ఒక లక్ష్యం అనేది ఉంది. ఆ లక్ష్యం తెలియని కారణంగా కొంతమంది, లక్ష్యం తెలిసినా ఆచరించని కారణంగా మరికొంతమంది వారి యొక్క సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. మరి మన లక్ష్యం ఏంటి? సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, అల్లజీ ఖల్ఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. మానవుల మధ్య చావు బ్రతుకులను ఎందుకు పుట్టించాము, ఎందుకు సృష్టించాము అంటే వారిలో మంచి పనులు చేసేవారెవరో, చెడ్డ పనులు చేసేవారెవరో పరీక్షిద్దాము అని సృష్టికర్త అల్లాహ్ మనకు ఈ చావు బ్రతుకులను ఇవ్వడం జరిగింది. అల్లాహు అక్బర్.
మన యొక్క జీవిత లక్ష్యం ఏమిటి? మనం ఎందుకు పుట్టించబడ్డాము? మనలో మంచి పనులు చేసేవారెవరు, చెడ్డ పనులు చేసేవారెవరు అనే విషయాన్ని సృష్టికర్త అయిన అల్లాహ్ పరీక్షించదలిచాడు. ఈ విషయం తెలియని కారణంగా పూర్తిగా సమయాన్ని వృధా చేసేస్తున్నాం. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాము, సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. ఈ సమ్మర్ హాలిడేస్కి ముందు ప్రతి చోట కూడా ఏవైతే విద్యా సంస్థలు ఉంటాయో అక్కడ ఏమవుతాయి? పరీక్షలు జరుగుతాయి. ఎందుకని? పూర్తి సంవత్సరము మీరు ఏ విధంగా చదివారు అనే దాని గురించి, ఆ తర్వాత మీరు ఉత్తీర్ణులు అవుతారా లేదా, మీరు విజయం సాధిస్తారా లేదా అపజయం సాధిస్తారా అనేది పరీక్షించడానికి పరీక్షలు పెట్టడం జరిగింది. అలాగే సృష్టికర్త అయిన అల్లాహ్ కూడా మనకేం చేశాడు? పరీక్షను పెట్టాడు. మనలో మంచి పనులు చేసేవారెవరు, చెడ్డ పనులు చేసేవారెవరు అనేది పరీక్షించడానికి. మరి మనం ఈ పరీక్షలు నెగ్గాలి అంటే మనకు 4 విషయాలు తెలిసి ఉండాలి. మొట్టమొదటిది ఏమిటి? మంచి అంటే ఏమిటో తెలిసి ఉండాలి. చాలామందికి మంచి అంటే ఏమిటో తెలియదు. రెండో విషయము అదేమిటి? ఆ మంచి పనులని సరైన విధంగా చేయాలి. చాలామందికి మంచి పనులు తెలుస్తాయి కానీ ఆ మంచి పనులు సరైన విధంగా చేయరు. మూడవది, చేస్తున్నటువంటి మంచి పని సున్నత్ ప్రకారము దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే సాంప్రదాయం చూపించారో ఆ సాంప్రదాయం ప్రకారము ఆ మంచి పని ఉండాలి. నాలుగో విషయం ఏమిటి అంటే మనము చేస్తున్నటువంటి మంచి పనిలో ఇఖ్లాస్, చిత్తశుద్ధి అనేది ఉండాలి. సృష్టికర్త అయిన అల్లాహ్ను సంతృప్తి పరచాలి అన్న ఆలోచనలో ఏదైతే మనం మంచి పని చేస్తామో ఆ మంచి పనిని సృష్టికర్త అయిన అల్లాహ్ స్వీకరిస్తాడు. కాబట్టి అనేక మందికి ఈ విషయాలు తెలియదు. ముందు మంచి అంటే ఏమిటో తెలియదు, ఆ తర్వాత ఎలా చేయాలో తెలియదు. ఒకవేళ ఎవరైనా సరే తమ యొక్క జీవిత పుట్టుక లక్ష్యాన్ని తెలుసుకొని మంచి పనులు సక్రమమైన పద్ధతిలో ఆచరిస్తే తప్పకుండా వారు ఇహలోకంలోనూ విజయం సాధిస్తారు, పరలోకంలోనూ విజయం సాధిస్తారు. మనం పరిశీలన చేశామనుకోండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, ఇబ్నే మసూద్ రజియల్లాహు అన్హు వారి కథనం, లా తజూలు కదమ ఇబ్ని ఆదమ యౌమల్ ఖియామతి మిన్ ఇంది రబ్బిహి హత్తా యుస్అల అన్ ఖమ్స్. తీర్పు దినం రోజు ఆదం సంతానం ఎవరైతే ఉన్నారో వారి పాదాలు కదలకుండా ఉంటాయి. ఎప్పటి వరకు అంటే 5 ప్రశ్నలకు సమాధానం చెప్పేంత వరకు. మొట్టమొదటిది, అన్ ఉమ్రిహి ఫీమా అఫ్నా, మీరు మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా గడిపారు, మన పూర్తి జీవితం గురించి ప్రశ్నించడం జరుగుతుంది. మొదటి ప్రశ్న. రెండవది, అన్ షబాబిహి ఫీమా అబ్లాహ్, మీరు మీ యొక్క జీవితంలో యవ్వనాన్ని ఎక్కడ మరియు ఎలా గడిపారు అనేది. ఆ తర్వాతి ప్రశ్న, వమాలిహి మిన్ ఐనక్తసబహు వఫీమా అన్ఫకహు, మీరు ధనాన్ని ఎలా సంపాదించారు, ఆ ధనాన్ని ఎక్కడ ఖర్చు పెట్టారు. చివరి ప్రశ్న ఏమిటి? వమాజా అమిల ఫీమా అలిం, మీరు మీ దగ్గర ఎంతైతే ధార్మిక జ్ఞానం ఉందో ఆ ధార్మిక జ్ఞానంపై ఎంత ఆచరించారు. ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పేంత వరకు ఆదం సంతానం యొక్క కాలు ఏదైతే ఉందో కాస్త అటుగాని ఇటుగాని కదలకుండా ఉంటుంది. సుబ్హానల్లాహ్. ఈ 5 ప్రశ్నల్లో మొట్టమొదటి 2 ప్రశ్నలు చూడండి, చాలా ముఖ్యమైనవి. నేటి మన అంశానికి సంబంధించింది. మొట్టమొదటిది ఏమిటి? అన్ ఉమ్రిహి ఫీమా అఫ్నా, మీరు మీ యొక్క జీవితాన్ని ఎక్కడ గడిపారు. పూర్తి జీవితానికి సంబంధించి ప్రశ్న ఉంటుంది. జీవితంలో అతి ముఖ్యమైన భాగము, అతి ప్రధానమైన భాగం ఏమిటి అంటే యవ్వనము. యవ్వనానికి సంబంధించి కూడా ప్రశ్నించడం జరుగుతుంది. సుబ్హానల్లాహ్. మరి మనము మన జీవితాన్ని ఎక్కడ గడుపుతున్నాము, మరీ ముఖ్యంగా మన యవ్వనాన్ని ఎక్కడ గడుపుతున్నాము అంటే అనేక మంది వ్యర్థమైన విషయాల్లో గడుపుతున్నారు, అనేక మంది కాలక్షేపాల్లో గడుపుతున్నారు, అనేక మంది ఎలాంటి ప్రయోజనము చేకూరనటువంటి విషయాలలో తమ యొక్క పూర్తి యవ్వనాన్ని గడుపుతున్నారు. అల్లాహు. వారి జీవిత లక్ష్యం తెలియని కారణంగా కొంతమంది, మరి కొంతమంది ఏమో ఏదో అలా వెళ్ళిపోతుంది కదా అని అనేక మంది ఇలాగే గడుపుతున్నారు. యవ్వనంలో చాలా ముఖ్యమైనటువంటి 2 విషయాలు వారు మర్చిపోతున్నారు. అదేమిటి? వారి యొక్క ఆరోగ్యము మరియు వారి యొక్క సమయము. ఈ 2 విషయాల్ని కూడా వారు తెలియని కారణంగా పూర్తిగా వృధా చేసేసుకుంటున్నారు. ఎప్పుడైతే మన దగ్గర ఈ సమయం అయిపోతుందో, ఈ ఆరోగ్యం పోతుందో, ఆ తర్వాత కావాలి అనుకున్నా అవి తిరిగి మళ్ళీ మన దగ్గరికి రావు. సోదరులారా, ఒక్కసారి మీరు వెళ్ళి వృద్ధులు ఎవరైతే
ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కాసేపు కూర్చొని వారిని ప్రశ్నించండి, మీరు మీ యవ్వనంలో ఎలా జీవితం గడిపారు అని. వారు తెలియజేస్తారు యవ్వనం యొక్క విలువ ఏమిటో, ఆరోగ్యం యొక్క విలువ ఏమిటో, మీకు దొరికినటువంటి సమయం యొక్క విలువ ఏమిటో వారు తెలియజేస్తారు. ఎందుకని? యవ్వనంలో ఏదైతే ఆరోగ్యము మరియు ఏదైతే సమయం దొరుకుతుందో అది వృద్ధాప్యంలో దొరకదు సోదరులారా. యవ్వనంలో మనం ఆరోగ్యంగా ఉంటాము, అలాగే తీరిక లేకుండా గడుపుతూ ఉంటాము, సమయాన్ని వృధా చేస్తూ ఉంటాము. అదే వృద్ధులైన వాళ్ళు తెలియజేస్తారు యవ్వనంలో ఏదైతే ఆరోగ్యం ఉంటుందో దాన్ని నిర్లక్ష్యం చేశారు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏది తినాలనుకున్నా మీ ఆరోగ్యం సహకరించదు. అలాగే ఏదైతే సమయం మనం వృధా చేశామో, మీరు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత సమయం ఉంటుంది కానీ చేద్దాము అంటే మీకు ఆ పని చేసేటటువంటి శక్తి కూడా ఉండదు అల్లాహ్. కానీ మనం ఏం చేస్తున్నాము? పూర్తిగా వృధా విషయాలలో కాలక్షేపం చేసేస్తున్నాము. ఇది ఎలాంటి విషయము అంటే, ఉదాహరణకి మీ దగ్గర ఏదైనా ఒక మెమరీ కార్డు ఉంది, అందులో మీరు అనవసరమైన విషయాలన్నీ కూడా నింపేశారు. అలాంటప్పుడు ఏమవుతుంది? మంచి విషయాలు తీసుకొచ్చి అందులో పెట్టాలి అంటే మీకు సరైనటువంటి స్పేస్ అనేది అక్కడ దొరకదు, మీకు ఖాళీ దొరకదు మీ మెమరీ కార్డులో. అలాగే మనం ఏం చేస్తున్నాము? మన యొక్క మనస్సుల్లో, మెదడుల్లో అనేక వ్యర్థ విషయాలు తీసుకొచ్చి పెట్టేస్తున్నాము. మంచి విషయాలు తెలుసుకోవాలి అన్నప్పుడు మనకు సహకారం దొరకటం లేదు. అనేక మంది తెలియజేస్తున్నారు, మాకు తీరిక లేకుండా ఉందండి, మేము ఎంత తీరిక లేకుండా బిజీ లైఫ్ గడుపుతున్నామంటే మంచి విషయాలు నేర్చుకోవడానికి కూడా సమయం లేదు. ఉదాహరణకి నమాజ్ చేయడానికి సమయం లేదు, ఖురాన్ చదవడానికి సమయం లేదు, మంచి మంచి ధార్మిక ప్రసంగాలు వినడానికి సమయం లేదు, ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లల్ని తీర్చిదిద్దడానికి సమయం లేదు. ఇలా ప్రతిదానికి సమయం లేదు అంటుంటారు. ఒక్కసారి పరిశీలన చేయండి, మీ సమయం నిజంగానే మంచి విషయాల్లో వెళ్తూ ఉందా, లేదా మీ సమయం పూర్తిగా వ్యర్థమైన విషయాల్లో వెళ్తుందా అనేది పరిశీలన చేసుకోండి సోదరులారా. ఒకవేళ మీ సమయం పూర్తిగా వృధా అయిపోయింది, అప్పుడేమవుతుంది? రేపు తీర్పు దినం రోజు అనేక మంది సృష్టికర్త అయిన అల్లాహ్ని ఈ విధంగా అడుగుతూ ఉంటారు. ఏమని అడుగుతూ ఉంటారు? రబ్బనా అబసర్నా వ సమీనా ఫర్జేనా నామల్ సాలియన్ ఇన్నా మోకినూన్. అనేక మంది అడుగుతూ ఉంటారు, ఓ మా ప్రభు, మేము మా కళ్ళారా చూస్తున్నాము, మా చెవులారా వింటున్నాము, మాకు మరొక్క అవకాశం ఇవ్వు, మేము ఇహలోకంలోకి వెళ్ళి నామల్ సాలిహా అన్ని మంచి పనులే చేస్తాము. అల్లాహ్ ఎందుకోసం నీవు పుట్టించావో ఆ పనులే చేస్తాము, మంచి పనులు చేస్తాము అని ప్రాధేయపడుతుంటారు. అవకాశం ఏమైనా ఉందా? ఎలాంటి అవకాశం లేదు, పూర్తిగా వ్యర్థమైపోతుంది సోదరులారా. ఈ జీవితము ఒకే ఒక్క జీవితము, ఈ జీవితంలో మళ్ళీ మనకు అవకాశం అనేది దొరకదు సోదరులారా. ఈ ఉన్నటువంటి జీవితాన్నే సద్వినియోగం చేసుకోవాలి. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ చెప్పిన విధంగా జీవితం గడపాలి. ఒకవేళ చనిపోయి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మీరు ఎంత ప్రాధేయపడినా అల్లాహ్ మరొక్క అవకాశం అని ఎట్టి పరిస్థితుల్లో మీకు అవకాశం అనేది ఇవ్వడం జరగదు సోదరులారా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవాలి, దానికి అనుగుణంగా జీవితం గడపాలి. మనం పరిశీలన చేసామనుకోండి, నేటి యువత తమ ఎక్కువ సమయాన్ని ఎక్కడ వృధా చేస్తున్నారు అంటే, అనేక మంది వారు వృద్ధులైనా, పిల్లలైనా, యువకులైనా, స్త్రీలైనా, పురుషులైనా అందరూ తమ ఎక్కువ సమయాన్ని వృధా చేసేది ఇదిగోండి ఈ మొబైల్ ఫోన్లోనే. ప్రతి ఒక్కరి చేతిలో ఈ మొబైల్ ఫోన్ అనేది అందుబాటులోకి వచ్చేసింది. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసిన తర్వాత ఏమవుతుంది అంటే, ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా ఒక సర్వే ప్రకారము ప్రతిరోజు 4 నుండి 5 గంటల వరకు మొబైల్ ఫోన్ని వాడుతున్నారు. మనము నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ చూసి పడుకోవాలి. తెల్లవారి మెలుకు వచ్చింది అంటే మొబైల్ ఫోన్ వెతుకుతూ ఉంటాము పక్క మీద ఎక్కడ ఉంది అని. మనము పండుకున్నా, నిద్రపోయినా, తెల్లవారి లేచినా, మనము ఇంట్లో ఉన్న, బయట ఉన్న, మస్జిద్లో ఉన్న, చివరికి బాత్రూంలో ఉన్న ఫోను వదలలేని పరిస్థితి నేటి మన సమాజంలో ఉంది. ఎక్కువ శాతం మంది చేసే పని ఏమిటి అంటే, ఇందులో మొదటి రకం వారు ఏం చేస్తుంటారంటే మొబైల్ ఫోన్లో కాలక్షేపం చేస్తుంటారు. అనవసరంగా ప్రతి ఒక్కరు కూడా రీల్స్ చూస్తుంటారు. ముందు వాట్సాప్ ఓపెన్ చేస్తారు, తర్వాత ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు, తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, తర్వాత ట్విట్టర్ ఓపెన్ చేస్తారు. ఇలా రకరకాల యాప్స్ ఓపెన్ చేస్తుంటారు. ఏమొచ్చింది, ఏం మెసేజ్ వచ్చింది, అప్డేట్ ఏంటి అని కనుక్కుంటూనే ఉంటారు. ఎప్పుడైనా పరిశీలన చేస్తారా? మీ మొబైల్ ఫోన్లో ఒక్క అప్డేట్ కూడా మిస్
అవ్వటం లేదు, ప్రతి నోటిఫికేషన్ మీరు చూస్తున్నారు. కానీ ఏదైతే అజాన్ వినబడుతూ ఉందో అల్లాహు అక్బర్ అని, అప్పుడు మీరు నమాజ్కి వెళ్తున్నారా? ఆ నోటిఫికేషన్కి మీరు సమాధానమైన తెలియజేస్తున్నారా? దాదాపుగా లేదు. ఎక్కువ శాతం మంది సమయాన్ని వృధా చేస్తున్నారు రీల్స్ చూడడంలో. ఒకవేళ ఒక ప్రసంగం చేయాలి అంటే ఈ రీల్స్ గురించే ఒక పెద్ద ప్రసంగం చేయొచ్చు. అల్లాహు అక్బర్. ఎక్కువ శాతం మంది వృధా ఈ రీల్స్ విషయంలో చేస్తున్నారు. అనవసరమైన ప్రతి విషయం మీరు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ఈ కళ్ళ ద్వారా చూస్తున్నారు, ఈ చెవుల ద్వారా వింటున్నారు. అంటే అది మీపై ఎలాంటి ప్రభావం చూపదు అని అనుకుంటున్నారా? లేదు సోదరులారా, మీరు కళ్ళతో చూసేది, చెవులతో వినేది ప్రతిదీ కూడా మీ మనసు వద్దకు చేరుతుంది, మీ మెదడు వద్దకు చేరుతుంది. ఆ చేరింది ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తుంది. దాని కారణంగా ఏమవుతుంది? ప్రతి ఒక్కరూ కూడా అనవసరమైన యాంగ్జైటీ వచ్చేస్తుంది, అనవసరంగా డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చీటికి మాటికి గొడవ పడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి గొడవ. ఇంట్లో పిల్లలతో గొడవ, భార్యలతో గొడవ, అలాగే తల్లిదండ్రులతో గొడవ, స్నేహితులతో గొడవ. ప్రతి ఒక్కరి మీద కూడా కోపము అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైనా పరిశీలన చేశారా? నేటి సమాజంలో ఎందుకని కోపం ఎక్కువగా పెరుగుతుంది అంటే ఈ మొబైల్ ఫోన్లో అనవసరమైన వ్యర్థ విషయాలు మీరు చూడబట్టి దాని యొక్క ప్రభావము మీ మనసుల్లో, మెదడుల్లో పడబట్టి ఇది ఎక్కువగా అవుతుంది సోదరులారా. కాబట్టి ఈ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, తిర్మిజీ షరీఫ్ మరియు ఇబ్నే మాజా యొక్క హదీస్. మిన్ హుస్ని ఇస్లామిల్ మరఈ తర్కుహు మాలా యనీ. ఇస్లాంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? ఏ వ్యక్తి అయితే ఇస్లాంలో ఉంటాడో తను ఏం చేస్తాడు? తన లక్ష్యానికి సంబంధం లేనటువంటి వ్యర్థ విషయాల జోలికి వెళ్ళాడు. సుబ్హానల్లాహ్. చూసారా, ఇస్లాంలో ఉన్నటువంటి వ్యక్తుల గొప్పతనం ఏమిటి అంటే, మనం ఒకవేళ ఇస్లాంలో ఉన్నామంటే దాని అర్థం ఏమిటి? వ్యర్థ విషయాలు ఏవైతే ఉంటాయో వాటి జోలికి వెళ్ళకూడదు. ఏ విషయాలు అయితే మనల్ని మన జీవిత లక్ష్యం నుండి పక్కకు తప్పిస్తాయో అలాంటి విషయాల జోలికి వెళ్ళనే కూడదు సోదరులారా. ఎందుకని? ప్రపంచంలో అనేక విషయాలు ఉంటాయి. అన్ని విషయాలు తెలుసుకొని మనం చేసేది ఏమీ లేదు. అన్ని విషయాల ఇన్ఫర్మేషన్ మీ యొక్క మెదడుల్లో, మనసుల్లో పెట్టుకొని మీకు ఒరిగేది ఏమీ లేదు. ప్రతి దాని వెంట పడమాకండి సోదరులారా. ఆలోచన చేయండి. ఏదైతే మీ దగ్గరికి వస్తూ ఉందో ఇది నిజంగా నా వ్యక్తిత్వానికి పనికి వచ్చేదా? నా ఇహలోకానికి కానీ నా పరలోకానికి కానీ పనికి వచ్చేదా? అక్కడ లాభం చేకూర్చేదా అనేది పరిశీలన చేసి అప్పుడు మీరు దాన్ని తీసుకోవాలి. అలా కాకుండా వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ని మీరు మీ మెదడుల్లో, మనసులో పెట్టేసుకుంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరకపోగా మీకు నష్టం కూడా చేకూరేటటువంటి అవకాశం ఉంది. మన అందరిపై ఉమ్మడిగా ఉన్న బాధ్యత ఏమిటి? కుంతుం ఖైర ఉమ్మతి ఉఖ్రిజత్ లిన్నాస్ తామురూన బిల్ మారూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్ వ తుమినూన బిల్లాహ్. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ఇక నుండి పూర్తి ప్రపంచంలో ఉన్నటువంటి మానవులకు మార్గం చూపాలి అన్నా, వారిని సంస్కరించాలి అన్నా, రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరేం చేస్తారు అంటే మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు, ఆ తర్వాత అల్లాహ్ను విశ్వసిస్తారు. పూర్తి ముస్లిం సమాజంపై ఉమ్మడిగా మోపబడిన బాధ్యత ఏమిటంటే అల్లాహ్ మనకు ఖైరే ఉమ్మత్ అనే ఒక బిరుదు ఇచ్చాడు. దానికి అనుగుణంగా ఈ మంచి పనులు చేయండి అని ఆజ్ఞాపించాడు. మనము ప్రజలకు మంచి పనులు చేయమని ఆజ్ఞాపించాలి, చెడు నుండి ఆపాలి, ఆ తర్వాత అల్లాహ్ను విశ్వసించాలి. ఇది ఉమ్మడిగా ఉన్న బాధ్యత. మరి వ్యక్తిగతంగా ఉన్నటువంటి మన యొక్క లక్ష్యము, బాధ్యత ఏమిటి అంటే వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్. మేము మానవులను, జిన్నులను ఎందుకు పుట్టించాము అంటే కేవలం నా ఆరాధన కోసమే అని సృష్టికర్త అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. అసలు మనం పుట్టింది ఎందుకు అంటే మిగతా అన్ని విషయాలు తర్వాత, మొట్టమొదటి విషయము మనము మన సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను తెలుసుకోవాలి, ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. అలాగే మరికొంతమంది ఏం చేస్తుంటారు అంటే వారు ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీ అనేది దిగకుండా వారి జీవితం అనేది ముందుకు సాగదు. ఒకవేళ ఎవరితోనైనా కలవడానికి వెళ్ళారు, వాళ్ళతో సెల్ఫీ. ఏదైనా ఊరికి వెళ్ళారు, అక్కడ వాళ్ళతో సెల్ఫీ. ఎవరైనా చనిపోతే వెళ్ళారు, అక్కడ సెల్ఫీ. ఎవరైనా బంధువుతో కనబడ్డారు, అక్కడ. ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీ లేకుండా జీవితం అనేది ఉండదు. మరికొంతమంది అయితే ఈ సెల్ఫీల పిచ్చి కారణంగా వారి జీవితాలని కూడా ముగించేసేటటువంటి వారు సమాజంలో లేకపోలేదు సోదరులారా. అలాగే మరికొంతమంది యువతల్ని మనం సమాజంలో చూసామనుకోండి, వారు వంటల పేరుతో ఏం చేస్తుంటారు? ముందు వస్తారు,
వస్తారు. ఈ వంటలు ఆ వంటలు అని ముందు వంటకాలు చూపిస్తుంటారు, ఆ తర్వాత స్వయంగా వారు ముందుకు వచ్చేస్తుంటారు. ఇలా కొంతమంది వంటల పేరుతో, మరి కొంతమంది మెహందీల పేరుతో, మరి కొంతమంది ఇంకా రకరకాలు. ఇక ఎన్ని అనర్థాలు ఈ మొబైల్ ఫోన్ ద్వారా ఉన్నాయి అంటే అల్లాహు అక్బర్. అనేక మంది వారికి తెలియకుండానే ఈ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. ఆ తర్వాత బయటికి రాలేక, లోపల ఇమడలేక పూర్తిగా వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి సోదరులారా. మనం పరిశీలన చేసామనుకోండి, సోషల్ మీడియా ద్వారా కూడా అనేక రకాల ఉపద్రవాలు మనం చూస్తుంటాము. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో అకౌంట్ ఉంటుంది. ఒకవేళ పురుషులు అనుకోండి, యువకులు అనుకోండి, వారి యొక్క ఫ్రెండ్ లిస్టులో ఎక్కువగా ఎవరు ఉంటారు? యువతులు ఉంటారు. అలాగే స్త్రీలు ఉంటే ఎక్కువగా పురుషులుగా ఉన్నవారు వారి యొక్క ఫ్రెండ్ లిస్టులో ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా, కొంతమంది అయితే దాన్ని గర్వంగా చెప్పుకునేవారు కూడా సమాజంలో లేకపోలేదు. ఎలాంటి ప్రయోజనం లేదు సోదరులారా. ఈ పరిచయాలు ఏమవుతాయి అంటే ముందు కాస్త పరిచయాలు, అలాగే స్నేహాలు, ఆ తర్వాత ఇవి అనేక అసాంఘిక కార్యక్రమాలకు కూడా దారి తీస్తాయి సోదరులారా. మనం పరిశీలన చేస్తే చూస్తుంటాము, అనేక మంది స్నేహం పేరుతో ఈ సోషల్ మీడియాలో పరిచయం అవుతారు. కొంతమంది పెళ్లి కాని వారు ఉంటారు, మరి కొంతమంది పెళ్ళైన వారు కూడా ఉంటారు. వారి యొక్క జీవితంలో దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అంటే, వారు ఏ విషయాలైతే వేరే వారితో పంచుకోకూడదో ఆ విషయాన్ని వారితో పంచుకుంటారు. అలాగే వాళ్ళ యొక్క ఫోటోలని, వీడియోలని అన్నీ షేర్ చేసేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఒకవేళ వివాహం అయిన వారు అయితే వారి యొక్క కుటుంబము పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది. ఒకవేళ వివాహం కాని వారు ఇంట్లో వేరే వివాహం చేసుకున్నారు, కానీ అక్కడ ఇమడలేక, ఇక్కడికి రాలేక వారి పూర్తి జీవితము నాశనం అయిపోతుంది సోదరులారా. ఏదైనా చిన్న విషయం జరిగింది, భార్యాభర్తల మధ్య విభేదం వచ్చింది, వారు వెంటనే ఏం చేస్తారు అంటే ఖులా తీసేసుకుంటారు, లేదా తలాఖ్ ఇచ్చేస్తారు. వెంటనే వాళ్ళు ఎవరితో అయితే ముందుగా పరిచయం పెంచుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇలా పూర్తిగా కుటుంబ వ్యవస్థ అనేది విచ్ఛిన్నమైపోతుంది. ఒకవేళ వివాహం అయిన వారు ఒకవేళ ఈ వ్యసనానికి అలవాటు పడితే ఇంట్లో సరైనటువంటి ప్రేమ, ఆప్యాయత, అభిమానాలు ఏమీ ఉండవు. దాని కారణంగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. వారితో మనసు విప్పి మాట్లాడేవారు ఉండరు, వారి యొక్క విషయాలని పంచుకునేవారు ఉండరు, వారి యొక్క బాధల్ని కానీ ఆనందాన్ని కానీ పంచుకునేవారు లేక కొంతమంది సోషల్ మీడియాలో ఎవరైతే ఫ్రెండ్స్గా ఉంటారో వాళ్ళకి దగ్గర అవుతారు. అలాగే కొంతమంది ఈ విషయాల కారణంగా ఏం చేస్తారు, డ్రగ్స్కి అలవాటు పడేవారు ఉంటారు పిల్లలు, మరికొంతమంది వేరే మత్తు పదార్థాలకు అలవాటు పడేవారు ఉంటారు, మరికొంతమంది అయితే ఈ అలవాట్లు చేసుకోలేక వారి యొక్క మెదడుల్లో డిప్రెషన్ అనేది చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా అనేక రకాల విపత్తులు. మరికొంతమంది మనం చూసామనుకోండి, వారేం చేస్తారు, పిల్లలపై అతి ప్రేమతో వాళ్ళకి మొబైల్ ఫోన్లు ఇప్పించేస్తారు, వాళ్ళకి కావాల్సిన అన్నీ చేసేస్తున్నారు. ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నారా అంటే ఏమీ పరిశీలన చేయటం లేదు. మా పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, చాటింగ్ ఎవరితో చేస్తున్నారు, ఫోన్లో గంటలు గంటలు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది ఏమైనా పరీక్షిస్తున్నారంటే ఏ మాత్రం పరీక్షించరు. మీ పిల్లల్ని అనుమానించమని చెప్పటం లేదు, కానీ మీ పిల్లల్ని రక్షించుకోండి, పరీక్షించుకోండి, వారు ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు, ఎవరికి సన్నిహితంగా ఉంటున్నారు అనే కనీస బాధ్యత తల్లిదండ్రులపై ఉండాలి సోదరులారా. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు? బుఖారీ షరీఫ్ యొక్క హదీస్, ఉస్మాన్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు వారి కథనం, మా తరక్తు బాది ఫిత్నా అజర్ర అలర్ రిజాలి మినన్ నిసాయి. నేను నా తరువాత స్త్రీ కన్నా హానికరమైన ఫిత్నాని మగవారి కోసం ఏదీ చూడలేదు. దైవప్రవక్త ముహమ్మద్ తెలియజేస్తున్నారు, నేను నా తర్వాత నా అనుచర సమాజానికి పొంచి ఉన్న ఉపద్రవాలలో అతి పెద్ద ఉపద్రవం ఏమిటి అంటే మహిళలు, స్త్రీలు అని తెలియజేశారు. దీని ద్వారా తెలిసిన విషయం ఏమిటి, ఇక్కడ స్త్రీలు మగవారి కోసం పరీక్ష, మగవారు స్త్రీ కోసం పరీక్షగా పుట్టించబడ్డారు. మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనము ఈ విషయంలో అజాగ్రత్త వహించాము అనుకోండి, పూర్తిగా జీవితం నాశనం అయిపోతుంది సోదరులారా. ఎందుకంటే మనం సమాజంలో చూస్తున్నాము, అనేక విషయాల్లో స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా కలిసి పాలు పంచుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అనేక రకాల సమస్యలు, ఫిత్నాలు, పరీక్షలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక హదీస్ కూడా తెలియజేశారు. ఇది నేటి సమాజానికి అతి ముఖ్యమైనటువంటి హదీస్. అదేమిటి అంటే తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు వారి కథనం,
అలా లా యఖ్లు అన్న రజులున్ బిమ్రాతిన్ ఇల్లా కానా సాలిసహుమ శైతాన్. ఏ వ్యక్తి అయితే ఒంటరిగా ఒక స్త్రీతో మహిళతో ఉంటాడో అతనితో మూడో వ్యక్తి శైతాన్ అవుతాడు అని తెలియజేశారు. అల్లాహ్ అక్బర్. అంటే ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒంటరిగా కలిశారు అంటే మూడో వ్యక్తి శైతాన్ అవుతాడు. వారిని పూర్తిగా అపమార్గంలోకి తీసుకువెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటో తెలుసా? ఇది కేవలము ఒంటరిగా శారీరకంగా ఎదురు బెదురు కలవడం మాత్రమే కాదు సోదరులారా. మీరు వర్చువల్గా కూడా మీరు మీ మొబైల్ ఫోన్లో ఎవ్వరూ చూడటం లేదు నేను ఈ స్త్రీతో మాట్లాడుతున్నది, ఎవరూ చూడటం లేదు నేను ఈ పురుషుడితో మాట్లాడుతున్నది అన్నప్పుడు కూడా మూడో వాడు శైతాన్ అవుతాడు. మిమ్మల్ని అపమార్గంలోకి తీసుకువెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎప్పుడు కూడా ఒంటరిగా పరాయి పురుషులతో కానీ పరాయి స్త్రీలతో కానీ మీరు మాట్లాడమాకండి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందే మనకు హెచ్చరిక జారీ చేశారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనల్ని జాగ్రత్త పరిచారు. మనము వేరే పరాయి వారితో మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకని మనం మాట్లాడే ప్రతి మాటకు రేపు సృష్టికర్త అయిన అల్లాహ్ దగ్గర జవాబు వినిపించాలి. అందుకే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఈ విధంగా దైవప్రవక్త యొక్క సతీమణులకు ఒక హెచ్చరిక జారీ చేశాడు. అందులో మనకు కూడా నేర్చుకోవడానికి గుణపాఠం ఉంది. ఏమిటది అంటే, యా నిసా నబీ లస్తున్నా కా అహదిన్ మినన్ నిసాయి ఇనిత్తకైతున్నా ఫలా తక్దానా బిల్ కౌలి ఫయత్మల్లజీ ఫీ కల్బిహి మరదున్ ఫకుల్నా కౌలం మారూఫా. ఓ ప్రవక్త సతీమణులారా, మీరు సాధారణ స్త్రీల వంటి వారు కాదు. ఒకవేళ మీరు నిజంగానే అల్లాహ్కు భయపడితే శుతిమెత్తని శైలిలో మాట్లాడమాకండి. ఎవరి హృదయాల్లో అయితే దురాలోచన రోగం ఉంటుందో వాడు అత్యాశకు పోవచ్చు. కనుక మాట్లాడితే ఉత్తమమైన పద్ధతిలో మాట్లాడండి. ప్రవక్త యొక్క సతీమణులకు సృష్టికర్త అలా తాకీదు చేస్తున్నాడు. దానితో పాటు మనందరికీ కూడా ఇందులో తాకీదు ఉంది. మనము పరాయి పురుషులతో అయినా పరాయి స్త్రీలతో అయినా మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి అనేది ఇక్కడ వివరించడం జరిగింది. మనం చూస్తుంటాము సమాజంలో అనేక మంది స్త్రీలు పరాయి పురుషులతో చాలా శుతిమెత్తగా మాట్లాడుతుంటారు. దానివల్ల ఏమవుతుంది, వారికి లేనిపోని అన్ని ఆలోచనలు వచ్చేస్తుంటాయి. అలాగే కొంతమంది స్త్రీలు ఏం చేస్తుంటారు అంటే, నేను ధార్మిక పని చేయాలి అని నేను ఖురాన్ తఫ్సీర్ చెప్తానండి అని కొంతమంది, నేను ఇంకొక విషయం నేర్పిస్తానని మరికొంతమంది, ఇలా వారేం చేస్తారు, కెమెరా ముందుకు వచ్చేస్తూ ఉంటారు. వారు కూడా వీడియోలు తీస్తూ ఉంటారు. ముందేం చేస్తారు, ఎలాగైనా సరే మంచి విషయాలు చెప్పాలి అన్న ఆలోచనలో వస్తారు. ఆ తర్వాత కాస్తగా పూర్తిగా పరదా తీసివేసేసి ప్రజలకు ముందుకు వచ్చేస్తూ ఉంటారు. సోదరులారా, ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఫిత్నాలలో అతిపెద్ద ఫిత్నా. మనము వారికి నేర్పించాల్సింది పోయి మనం ఏం చేస్తున్నాము, వారు దేన్నైతే ఇష్టపడుతున్నారో, ఏ విషయాల పట్ల వారు ఆసక్తి చూపుతున్నారో ఆ విషయాలు చెప్పడానికి మనము ఆసక్తి చూపుతూ ఉంటాము. అందుకే సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ విధంగా వారించాడు, వకర్నా ఫీ బుయూతికున్నా వలా తబర్రజ్నా తబర్రుజల్ జాహిలియతిల్ ఊలా. మీరు మీ ఇండ్లలోనే ఆగి ఉండండి. ఎవరికి తెలియజేస్తున్నాడు, సృష్టికర్త అయిన అల్లాహ్ దైవప్రవక్త యొక్క సతీమణులకు, విశ్వాసులందరికీ తల్లులైనటువంటి మాతృమూర్తులకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు, మీరు మీ యొక్క ఇండ్లలోనే ఆగి ఉండండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగాగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి. అల్లాహు అక్బర్. చూసారా, దైవప్రవక్త యొక్క భార్యలు మన యొక్క తల్లులకి సృష్టికర్త అల్లాహ్ తఆలా ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు మీ ఇళ్లలోనే ఉండండి, అజ్ఞాన కాలంలో లాగా మీ సింగారాన్ని చూపించకండి అని. ఒక్కసారి పరిశీలించండి, మన పిల్లలు మరీ ముఖ్యంగా యువతులు ఏ విధంగా సోషల్ మీడియాలోకి వస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా, కొంతమంది ఏమో పూర్తి బురకాతో అని కొంతమంది వస్తారు, మరికొంతమంది ఏమో తమ యొక్క ముఖాన్ని చూపించుకుంటూ వస్తారు, మరికొంతమంది కేవలము ఒక పరదా హిజాబ్ ఉంటే చాలండి అని మరికొంతమంది. ఇలా రకరకాలు ప్రతి ఒక్కరూ కూడా వారిని చూసి అనేక రకాల ఆలోచనలకు వెళుతూ ఉంటారు. సోదరులారా, అనేక మంది అయితే ఇంకా కామెంట్లు కూడా చేస్తుంటారు, అబ్బా మిమ్మల్ని చూడగానే నాకు స్వర్గం
గుర్తుకు వచ్చేసిందండి, ఇంత మంచిగా చెప్పేవారు లేరండి అని వాళ్ళని ఎక్కువగా పొగుడుతుంటారు. వీరు కూడా ఆ పొగడ్తల్లోకి వెళ్ళిపోయి అనేక పనులు ఇస్లాంకి వ్యతిరేకంగా ఏ పనులైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ప్రజల కోసం చేస్తుంటారు. ప్రస్తుతము మనం పరిశీలన చేస్తే ఎక్కువ శాతం మంది చేసే పని ఏమిటి అంటే ఉన్నటువంటి విషయం చెప్పడానికి ప్రయత్నం చేయటం లేదు, కానీ వారు ఏ విషయాన్ని అయితే ఇష్టపడుతున్నారో ఆ విషయాలను చెప్పడానికి వీరందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు సోదరులారా. కాబట్టి దీని నుండి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి. మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి యువకులను కూడా కాపాడుకోవాలి సోదరులారా. ప్రస్తుతం మనం పరిశీలన చేస్తే యువకుల్లో ఉన్నటువంటి మరొక ముఖ్య సమస్య ఏమిటి అంటే యువకులు ఎవరైతే ఉన్నారో వారు తమ శరీరము దృఢంగా ఉండాలి అని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయమే నిద్ర లేవగానే జిమ్కి వెళ్తారు, నాకు 6 ప్యాక్ కావాలి, 8 ప్యాక్ కావాలి, నా యొక్క షోల్డర్ ఇలా ఉండాలి, నా యొక్క మజిల్స్ ఇలా ఉండాలి, నా యొక్క బైసెప్స్ ఇలా ఉండాలి, అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తిగా దేని మీద వారి యొక్క లక్ష్యము ఆలోచన అంటే నా శరీరము వి షేప్లో ఉండాలి, ఇలా ఉండాలి. ఏ రోజైనా సరే అల్లాహ్ ఖురాన్లో ఏం చెబుతున్నాడు అనేది పరిశీలన చేస్తున్నామా? దైవప్రవక్త ముహమ్మద్ యొక్క హదీసులను ఏనాడైనా పరిశీలన చేస్తున్నామా? లేనే లేదు సోదరులారా. పూర్తిగా దీని మీదనే అందరి యొక్క ఆలోచన ఉంది. పొద్దున్నే లేవడము, జిమ్కి వెళ్ళడము, ఇంట్లో పరిస్థితులు ఏమిటి అనేది ఏ మాత్రం పట్టించుకోకుండా వారి ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతుంటారు. అక్కడికి వెళ్తారు, వారి శరీరం దృఢంగా ఉంది, వాటిని మళ్ళీ ఇమేజెస్ పిక్చర్స్ తీస్తారు, అవి మళ్ళీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. అలాగే యువతులు ఉన్నారు, వారేం చేస్తుంటారు అంటే వారికి ఒకటే పని, తెల్లవారిన తర్వాత నేను అందంగా కనబడాలి. ఏ అందమైతే సృష్టికర్త అల్లాహ్ ఇచ్చాడో దానికన్నా కూడా నేను ఇంకా అందంగా కనబడాలని ఏం చేస్తుంటారు, రకరకాల క్రీములు వాడుతుంటారు, రకరకాలుగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందంగా కనబడడం కోసము. కానీ మనం మర్చిపోతున్నటువంటి విషయం ఏమిటి, మన ముఖము అనేది సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తీర్చిదిద్దినటువంటి ముఖము. ఇది అందంగా ఉండాలి, ఇందులో కళ ఉండాలి అంటే మనము మన సృష్టికర్త అయిన అల్లాహ్ను ఆరాధించాలి సోదరులారా. దాని ద్వారానే మన ముఖాలలో కళ అనేది వస్తుంది. అలా కాకుండా ఏదైతే ఆర్టిఫిషియల్గా దొరుకుతుంటుందో, మనము ఎలాగైతే గోడలకి సున్నాలు వేస్తుంటామో, ఆ ముందు ఒక లేయర్ వేసాము, ఆ తర్వాత మరొక లేయర్ వేసాము, ఆ తర్వాత కాస్త మెరవడం కోసము మళ్ళీ మరొక కోటింగ్ వేసాము. ఇలా మనం మన ముఖాల మీద ఈ కోటింగ్లు వేయించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. ఎందుకని అది తాత్కాలికంగా ఉంటుంది. ఆ తర్వాత వాటి ద్వారా మళ్ళీ అనేక రకాల చర్మ సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, ఇన్నల్లాహ లా యంజురు ఇలా సువరికుం వ అమ్వాలికుం వలాకిన్ యంజురు ఇలా కులూబికుం వ ఆమాలికుం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, నిజానికి అల్లాహ్ మీ రూపురేఖల్ని కానీ మీ యొక్క సంపదని కానీ చూడడు. అల్లాహ్ మన రూపురేఖల్ని చూడడు, మన దగ్గర ఎంత సంపద ఉంది, ఎంత ధనం ఉంది అనేది కూడా చూడడు. అల్లాహ్ ఏం చూస్తాడు అంటే, జాగ్రత్తగా వినండి, ఆయన మీ యొక్క ఆమాల్, మీ యొక్క ఆచరణ చూస్తాడు, మరియు మీ యొక్క హృదయాన్ని మాత్రమే చూస్తాడు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ మన యొక్క ఆచరణ హృదయాన్ని మాత్రమే చూస్తాడు. ఇక్కడ మనము శారీరకంగా ఎంత అందంగా ఉన్నామనేది ముఖ్యం కాదు, కానీ మనము అంతర్గతంగా హృదయపరంగా ఎంత అందంగా ఉన్నామనేది చాలా ముఖ్యం సోదరులారా. ఎందుకని యవ్వనంలో ఈ శరీర దృఢత్వం కానీ అందం కానీ మనకు కనబడుతుంటుంది. అదే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారనుకోండి, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అనేక మంది వివాహాలు చేసుకునేటప్పుడు అందంగా ఉన్నవారు వివాహం చేసుకుంటారు, ఒక 4-5 సంవత్సరాల తర్వాత దానిపై ఎలాంటి ఆసక్తి ఉండదు. అలాగే వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత ఈ శరీర దృఢత్వం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా క్షీణిస్తుంది. కాబట్టి మనము బహిరంగంగా కంటే కూడా అంతర్గతంగా చాలా దృఢంగా, చాలా అందంగా ఉండాలి. సృష్టికర్త అయిన అల్లాహ్ ఇష్టపడేటటువంటి పనులను, ఆచరణని మనం చేస్తూ ఉండాలి సోదరులారా. ప్రస్తుతం ఉన్నటువంటి యువకుల్లో మరొక సమస్య ఏమిటి, ప్రతి ఒక్కరూ కూడా నేను నా యొక్క ధార్మిక జ్ఞానాన్ని ప్రజలకు పంచుతానండి అని చెప్పేసి ముందు ధార్మిక జ్ఞానాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయరు. ఏదో 2-3 విషయాలు పై విషయాలు తెలుసుకొని నేను కూడా ప్రజల ముందుకు వెళ్ళాలి, అన్ని విషయాలు నేను చెప్పేయాలి అని ఆలోచనలు వెళ్ళిపోతుంటారు కొంతమంది. మరికొంతమంది ఏం చేస్తుంటారు అంటే వేరే తులనాత్మక అధ్యయనాలు చేస్తుంటారు. వీరికి ఖురాన్ గ్రంథం పట్ల సరైన అవగాహన ఉండదు, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల పట్ల సరైన అవగాహన ఉండదు. కానీ ఇతర మత గ్రంథాలైనటువంటి బైబిల్ని చదివేస్తుంటారు, లేకపోతే భగవద్గీతని, వేదాల్ని అన్నిటినీ చదివేస్తూ ఉంటారు.
వాటిలో నుంచి ప్రశ్న అడిగితే సమాధానం చెప్పగలరు, కానీ ఖురాన్ నుంచి ఏదైనా ఒక ప్రశ్న అడిగితే దానికి సరైనటువంటి సమాధానం తెలియదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుల గురించి అడిగినా సరైనటువంటి విధంగా వారు సమాధానం చెప్పలేరు. సోదరులారా, సమాజంలో చూస్తుంటాము, అనేక మంది మేము దాయిలము అని చెప్పుకొని ముందుకు వెళ్తుంటారు. మీ సృష్టికర్త పేరేమిటి అంటే అల్లాహ్ అని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఇది ఎంత దౌర్భాగ్యము చూడండి. మన సమాజంలో అనేక మంది మళ్ళీ వాళ్ళని దాయిలుగానే అనుకుంటుంటారు, మళ్ళీ వాళ్ళతో ప్రసంగాలు కూడా చేస్తూ ఉంటారు. అనేక మంది వారిని అనుసరిస్తూ ఫాలో అవుతూ ఉంటారు కూడా. అల్లాహు అక్బర్. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. కుల్ హాజిహి సబీలి అదూ ఇలల్లాహ్ అలా బసీరతిన్ అనా వమనిత్తబాని వ సుబ్హానల్లాహి వమా అనా మినల్ ముష్రికీన్. ఓ ప్రవక్త, నువ్వు వాళ్ళకి ఈ విధంగా చెప్పు, నా మార్గం అయితే ఇదే, నేను నా అనుయాయులు అంటే నన్ను అనుసరించేవారు పూర్తి అవగాహనతో దృఢ నమ్మకంతో అల్లా వైపునకు పిలుస్తున్నాము. అల్లా పరమ పవిత్రుడు, నేను అల్లాకు భాగస్వాముల్ని కల్పించే షిర్క్ చేసే వారిలోని వాడిని కాను. సుబ్హానల్లాహ్. ఒక దాయి అనే వ్యక్తి ప్రజలను అల్లా మార్గం వైపునకు పిలవాలి అంటే దానికి సంబంధించిన జ్ఞానము తన దగ్గర ఉండాలి. అది జ్ఞానవంతుల దగ్గర నేర్చుకొని ఉండాలి సోదరులారా. అలా కాకుండా పైన మిడిమిడి జ్ఞానంతో మనము ఈ సోషల్ మీడియాలోకి వచ్చేసాము అంటే అనేక రకాల అనర్థాలు జరుగుతుంటాయి, అనేక మంది అపమార్గంలోనికి వెళ్తుంటారు. కాబట్టి మనమందరము కూడా ఏ విషయాలైతే చెబుతున్నామో దాని పట్ల మనకు దృఢ నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి, బసీరత్ అనేది ఉండాలి. పూర్తిగా ఇస్లాం ఏం తెలియజేస్తుంది, మనము ఏ విధంగా ప్రజలకు సందేశం ఇవ్వాలి అనే అవగాహన మనకు ఉండాలి. ఇది కూడా ప్రస్తుత కాలంలో ఒక పెద్ద ఫిత్నాగా మన కళ్ళ ముందు కనబడుతుంది. ప్రస్తుత కాలంలో యువత ఎక్కువగా మార్గం తప్పడానికి మరొక కారణం ఏమిటి? ఎవరైనా ఒక ఆలిం గారు ఏదైనా పొరపాటు ఏదైనా ఒక విషయం అంటే దాన్ని పట్టుకుని చాలా పెద్ద రాద్ధాంతం చేసేస్తుంటారు. అనేక సలఫ్ ఉలమాలు ఏం చేస్తుంటారు అంటే, ఎవరైనా ఒక ఆలిం గారు తప్పు చేస్తే, పొరపాటున ఏదన్నా అంటే ఏ విషయం అయితే వారు తెలియజేశారో ఆ విషయాన్ని మాత్రమే ఖండిస్తూ ఉంటారు. కానీ దాన్ని ఒక పెద్ద సబ్జెక్ట్ లాగా తీసేసుకొని వీళ్ళు రాత్రంతా కూర్చొని ఆలిం గారు ఇలా చెప్పారు, ఈ ఆలిం గారు ఇలా చెప్పారు, ఆయన అదన్నారు, ఈయన ఇదన్నారు. ఆయన చర్చించిన విషయము నఫీల్ గురించో సున్నత్ గురించో అయి ఉంటుంది. వీరు ఫరాయిజ్ వరకు వెళ్ళిపోతారు. ఈ ఆలిం గారు తప్పు అని వీళ్ళు నిర్ధారణ చేస్తుంటారు, ఆలిం గారు తప్పని వాళ్ళు నిర్ధారణ చేస్తుంటారు. సుబ్హానల్లాహ్. మనం పరిశీలన చేయాలి. ఇక్కడ ఆయన చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో, పొరపాటుగా మలిగిన మాట ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఖండించారు, పూర్తిగా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఖండించలేదు. సోదరులారా, ఈ విషయాన్ని మనం మర్చిపోతుంటాము. రాత్రంతా కూర్చొని డిస్కషన్లు డిబేట్లు చేస్తూ ఉంటారు. ఈయన పక్కన కొంతమంది, ఆయన పక్కన కొంతమంది. పోనీ చర్చిస్తున్నటువంటి వాళ్ళకి ఏదైనా జ్ఞానం ఉంటుందా అంటే వీళ్ళకి మిడిమిడి జ్ఞానమే. రాత్రంతా ఇదే విషయాలపై చర్చ జరుగుతూ ఉంటుంది. సోదరులారా, ఇదొక పెద్ద ఫిత్నా. వీళ్ళే నిర్ధారించేస్తుంటారు మనం ఏ ఆలిం మాట తీసుకోవాలి, ఏ ఆలిం మాట తీసుకోకూడదు అని. అందుకే మనం ఒక హదీస్ గ్రంథాన్ని పరిశీలన చేసామనుకోండి, జాగ్రత్తగా వినండి. అబూ దావూద్ యొక్క హదీస్, ఇజ్తనిబ్ మిన్ కలామిల్ హకీమిల్ ముస్తహరాత్ అల్లతి యుకాలు మా హాజిహి వలా యుస్నియ కజాలిక అన్హు ఫఇన్నహు లఅల్లహు అన్ యరాజి. జ్ఞానవంతులైనటువంటి ఒక ఆలిం ఏదైనా ఒక మాట అంటే అది పొగలాగా వ్యాప్తిస్తుంది, అది చాలా వేగంగా వెళ్ళిపోతుంది సమాజంలోకి. దాన్ని విన్నటువంటి వివేకవంతులు ఏమంటారంటే ఈ మాట సరైనటువంటి మాట కాదు అని వెంటనే ఖండించేస్తారు. ఖండించేసి మనము ఈ మాటకి దూరంగా ఉండాలి, కానీ ఈ గురువు గారికి, ఈ ఆలిం గారికి దూరంగా ఉండకూడదు, ఈ జ్ఞానవంతులను దూరం చేసుకోకూడదు. వారు అన్న మాటను దూరం పెట్టాలి, ఆ జ్ఞానవంతుల్ని దూరం పెట్టకూడదు. సోదరులారా, వాళ్ళు పొరపాటున ఒక మాట అన్నారు కాబట్టి మనము ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలా కాకుండా లేదండి నేను ఆ ఆలిం గారి మాట వినను అని కొంతమంది, నేను ఈ ఆలిం గారి మాట వినను, నేను ఆ జ్ఞానవంతుల మాట వినను అని ప్రతి ఒక్కరు ఇలా విడిపోయారనుకోండి, అనేక పెద్ద అనర్థాలు వస్తాయి. సోదరులారా, సమాజంలో ఇంతకు ముందు నుంచే ఉలమాయ హక్ ఉన్నారు, ఉలమాయ సు ఉన్నారు. ఇప్పుడు నేను చర్చిస్తున్నటువంటి విషయము ఉలమాయ హక్, సలఫీ ఉలమాలు ఎవరైతే ఉన్నారో వారు పొరపాటున ఏదైనా మాట అంటే అప్పుడు మనము ఏ విధంగా నిలబడాలి
నిలబడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి వివరిస్తున్నాను. ఒకవేళ ఉలమాయ సు ఉన్నారు, వాళ్ళు పూర్తిగా అబద్ధాలు చెబుతుంటారు కాబట్టి వారి మాట వినవలసిన అవసరమే లేదు. కాబట్టి ఈ విషయంలో కూడా మనము జాగ్రత్త వహించాలి. చివరి విషయం ఏమిటి, మనము సమాజంలో పరిశీలన చేస్తే ప్రస్తుత కాలంలో అనేక మంది యువకులు అపమార్గంలోకి వెళ్తున్నారు. వారు ఎందుకు వెళ్ళారు అంటే వారు చెప్పే విషయం ఏమిటో తెలుసా, మేము ధర్మ సంస్థాపన చేయడం కోసము కంకణం కట్టుకున్నామండి. అనేక మంది సమాజం తెలియజేస్తుంటారు ఇఖామతే దీన్, ధర్మాన్ని స్థాపించాలి అని అనేక మంది చాలా వేగంగా యువకుల్ని అపమార్గంలోకి తీసుకువెళ్తున్నారు. మనం చూస్తుంటాము సమాజంలో అనేక మంది ముస్లిం యువకుల్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఎన్ఐఏ వాళ్ళు కానీ సిబిఐ వాళ్ళు కానీ వారిని ప్రశ్నలు అడిగిన తర్వాత వారు చెప్పే విషయం ఏమిటి, మేము ఇఖామతే దీన్ కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం కష్టపడుతున్నాము. అల్లాహు అక్బర్. అసలు మనం పరిశీలన చేస్తే పూర్తి ఇస్లాంలో ఎంతమంది అయితే దైవ ప్రవక్తలు వచ్చారు, వారు ఎవరైనా సరే ఇఖామతే దీన్ కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం ఏమైనా చేశారా? ఏమీ లేదు సోదరులారా. వాళ్ళందరూ కూడా లా ఇలాహా ఇల్లల్లాహ్ అన్న సందేశం తీసుకొచ్చారు, అదే సందేశాన్ని అందజేశారు. ఆ సందేశాన్ని అందజేసే క్రమంలో అల్లాహ్ వైపు నుంచి సహాయం అంది వాళ్లకు ధర్మ సంస్థాపన అనేది జరిగింది. కానీ వీళ్ళేం చేస్తున్నారు, లేదు మనం ఎలాగైనా సరే ధర్మాన్ని స్థాపించాలి, అది ఏ పద్ధతిలో వెళ్ళైనా సరే పర్వాలేదు అని అనేక మంది ముస్లిం యువకులు అపమార్గంలోకి వెళ్తున్నారు. ధర్మ సంస్థాపన అయితే జరగటం లేదు, కానీ వీళ్ళు మాత్రం వెళ్ళి జైళ్ళల్లో ఇరుక్కుపోతున్నారు. వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళని తీసుకువెళ్ళి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10-15 సంవత్సరాలు అయిపోతుంది, కానీ వాళ్ళు అక్కడ నుండి బయటపడే మార్గం ఏది కనుగొనడం లేదు. అందుకే మనం పరిశీలన చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి హదీసు ఈ విధంగా ఉంది, జాగ్రత్తగా వినండి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, లా యంబగి లిల్ ముమిని అన్ యుజిల్ల నఫ్సహు ఖాలు వ కైఫ యుజిల్లు నఫ్సహు ఖాల యతఅర్రదు మినల్ బలాయి లిమా లా యుతీక్. అర్థం ఏమిటి, విశ్వాసి అనేవాడు తనను తాను అవమానపరుచుకోడు. వెంటనే అడగడం లేదు, విశ్వాసి తాను ఎలా అవమానపరుచుకుంటాడు అంటే తాను మోయలేని భారాన్ని, ఎత్తలేని భారాన్ని తన నెత్తి మీద వేసుకొని అది మోయలేక అవమాన భారం పడతాడు. అల్లాహు అక్బర్. ఇప్పుడు మనమందరము కూర్చొని ధర్మ సంస్థాపన చేసేద్దాము అంటే అయిపోతుందా? అవదు సోదరులారా. మనము చేయలేని పనిని, మనకు చేతకాని పనిని మనము మన మీద వేసుకోవడము, అది మోయలేక మళ్ళీ మనల్ని మనమే అవమానపరుచుకోవడం అయిపోతుంది. అల్లాహు అక్బర్. విశ్వాసి అనేవాడు అలా చేయడు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మనం సమాజంలో చూస్తుంటాము, సమాజంలో ఏదో చిన్న గొడవ జరుగుతుంది, దానికి సంబంధించి ర్యాలీలు తీస్తూ ఉంటారు, ధర్నాలు చేస్తుంటారు అనేక మంది. అందులో ఒక్కళ్ళో ఇద్దరు ఏం చేస్తారు, 4-5 రాళ్ళు విసురుతారు, అక్కడ అందరిని తీసుకువెళ్ళి జైళ్లలో పెట్టేస్తారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనము నిజంగానే ఈ పని చేయగలమా అంటే చేయలేము, దానివల్ల ఎలాంటి ప్రయోజనము జరగదు. కానీ మన ఇళ్లల్లో ఉన్నటువంటి యువకులు శాశ్వతంగా జైళ్లలో కూర్చుండిపోతారు. మళ్ళీ వీళ్ళేమంటారు, ఉలమాలు ఎవ్వరూ సరైన విధంగా మాట్లాడటం లేదు, జ్ఞానవంతులందరూ కూడా నోరు మూసుకొని ఉన్నారు, అందుకే మేము రోడ్ల మీదకి వచ్చాము అంటుంటారు. అల్లాహు అక్బర్. సోదరులారా, మనం ప్రశాంతంగా ఆలోచిస్తే పూర్తి ఇస్లాం ధర్మం మనకు ఏం నేర్పిస్తూ ఉంది, అలాగే ప్రవక్తలందరూ కూడా ఇచ్చినటువంటి సందేశం ఏమిటి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో దైవ ప్రవక్త వారు ఎలా ఉన్నారు, మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అనేవి కూడా మనము పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతనే ఈ విషయాల పట్ల మనము ఒక నిర్ణయానికి రావాలే. కానీ అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను అని మీరు వీధిలోకి వెళ్ళారు అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏమి చేకూరదు, కానీ నష్టం మాత్రం జరుగుతుంది. మనం ప్రస్తుతం సమాజంలో చూస్తున్నాము, అనేక మంది జైళ్లలో ఇరుక్కుపోయి ఉన్నారు సోదరులారా, వారు బయటకు వచ్చే మార్గమే లేదు. అల్లాహు అక్బర్. ఇలాంటి అన్ని ఫిత్నాల నుండి అల్లాహ్ మనల్ని కూడా కాపాడుగాక, ఆమీన్. మనం పరిశీలన చేస్తామనుకోండి, ఇలా ఎప్పుడైతే మనం చెబుతూ ఉంటామో వారు తిరిగి మళ్ళీ మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఏమని ప్రశ్నిస్తూ ఉంటారు? అలా కాదండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ప్రవక్త వారు 13 సంవత్సరాలు మక్కా నగరంలో ఉన్నారు, 10 సంవత్సరాలు మదీనా నగరంలో ఉన్నారు. మక్కా నగరంలో ఎంతమంది ఇస్లాం స్వీకరించారు అంటే, మక్కా నుండి హిజ్రత్ చేస్తున్నప్పుడు దాదాపుగా 300 నుంచి 400 మంది. అదే మదీనాలో 10 సంవత్సరాలు ఉన్నారు, ఎంతమంది ఇస్లాం స్వీకరించారు? దాదాపుగా 1,00,000కు పైగా మంది. అంటే ఎందుకని మక్కాలో 400 మంది, మదీనాలో 10,000 1,00,000 మంది
అంటే వారు తెలియజేసేది ఏమిటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మ సంస్థాపన చేశారు కాబట్టి, మక్కాలో ధర్మ సంస్థాపన చేయలేదు కాబట్టి ఇంతమంది ఇస్లాం స్వీకరించారు. కాబట్టి మనము ధార్మిక కార్యక్రమాలు చేయాలి అన్నా, ధర్మాన్ని అందించాలి అన్నా మనం ఏం చేయాలి? ధర్మ సంస్థాపన చేయాలి అని తలాతోకాలైనటువంటి ఉదాహరణలు ఇస్తూ ఉంటారు సోదరులు. నాకు ఇలాగే ఒక వ్యక్తి ఇలాగే ఉదాహరణ ఇచ్చాడు. నేను వెంటనే తెలియజేశాను. మీరు చెప్పిన దానికి నేను సమాధానం తెలియజేస్తాను, ప్రశాంతంగా వినండి. ఒక స్నేహితుడు తన స్నేహితుడితో అంటున్నారు. ఏమని అంటున్నాడు? మీ బాబుని ఏ క్లాస్లో జాయిన్ చేస్తున్నావు? ఆ వ్యక్తి అన్నాడు, నేను మొదటి తరగతిలో జాయిన్ చేస్తున్నాను. వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, ఎందుకని మొదటి తరగతిలో జాయిన్ చేస్తున్నావు? నేను మొదటి 10 సంవత్సరాలు చదివించాను, ఆ తర్వాత ఇంటరు, ఆ తర్వాత డిగ్రీ. మీ అబ్బాయిని డైరెక్ట్గా ఇంటర్లో జాయిన్ చేసేసేయి, ఆ అబ్బాయి పాస్ అయిపోతాడు అంటున్నారు. వెంటనే ఏమంటారు? అందరూ నవ్వుతారు. అదేంటి, ఫౌండేషన్ లేకుండా ఇంటర్ చదవాలి అంటే కనీసం 10వ తరగతి ఫౌండేషన్ ఉండాలి కదా అంటారు. అవునా కదా? అలాగే వీళ్ళు ఏదైతే చెబుతున్నారో సృష్టికర్తను అల్లాహకు తెలియదా? మక్కాలో ఎంతమంది ఇస్లాం స్వీకరిస్తారు, మదీనాలో ఎంతమంది ఇస్లాం స్వీకరిస్తారు? మక్కాలో ఏదైతే కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు అవన్నీ వచ్చినాయో దాని ద్వారా వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, దాని ద్వారా వచ్చినటువంటి సహనం ఏదైతే ఉందో, దాని ద్వారా నేర్చుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకువెళ్ళి మదీనాలో అప్లై చేశారు కాబట్టే అంతమంది ఇస్లాం స్వీకరించారు సోదరులారా. ఇక్కడ మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి? ఇస్లామీయ రాజ్యం వచ్చేస్తే ఎక్కువ మంది ఇస్లాం స్వీకరిస్తారు అనేది అపోహ. ఎందుకని? అది ఏ ప్రవక్త కాలంలోనూ జరగలేదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలోనూ జరగలేదు. ఇలాంటి తలాతోకాలేని వివరణలు ఇచ్చి యువకులను అపమార్గంలోకి తీసుకువెళ్తూ ఉంటారు సోదరులారా. కాబట్టి మనము మన యొక్క యువత సరైన మార్గంలో ఉండాలి అంటే మనకు ధార్మిక జ్ఞానము ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏ పని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అనే అన్ని విషయాల యొక్క అవగాహన మనందరికీ ఉండాలి సోదరులారా. కాబట్టి సృష్టికర్తను అల్లాహ్తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని మీకు, నాకు, మనందరికీ ప్రసాదించుగాక, ఆమీన్. అలాగే ఏ విషయాలైతే ఇక్కడ మనం చర్చించామో వీటన్నిటిపై ఆచరించే భాగ్యాన్ని కలిగించుగాక, ఆమీన్. అలాగే అల్లాహ్ సమాజంలో ఎంతమంది అయితే యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరైన మార్గదర్శకత్వం వహించుగాక, ఆమీన్. అలాగే సమాజంలో ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో అల్లాహ్ వాళ్ళందరి ఇబ్బందుల్ని దూరం చేయుగాక, ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.